ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మనం వారి ఫలాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారం లాభ వ్యయ జన్మస్థానాల్లో చంద్రబలం. వార ప్రారంభంలో చంద్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మానసికమైన ప్రశాంతత, వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కార్యజయం, ధనలాభం, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుట, మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ బాగుంటాయి. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత విశేషమైనటువంటి కార్యక్రమాలు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మనస్సంకల్పం జనితమైనటువంటి కొన్ని కార్యక్రమాలను మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి, అంటే మీకు కావలసినటువంటి చోట స్థానచలన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యకు అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా చూస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాల వారికి అనుకూలం. వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గృహం కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా, నూతనమైన వస్తువు మనం సంపాదించుకోవాలి కొనుక్కోవాలన్నా క్రయ విక్రయాదులు లాభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గత 4 వారముల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధన దగ్గరకు వచ్చేప్పటికి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. ఇంచేత అంటే
వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ అంటే 4వ రాశిలో రాహు ఉన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క ప్రీతి కోసం అమ్మవారి యొక్క శ్లోకాన్ని, అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠించండి. సమీపంలో ఉన్న అమ్మవారి దేవాలయంలో కుంకుమ పూజ చేయించండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి.